దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. స్వామి ఇచ్చిన దేవునికి స్తోత్రాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ ఆత్మీయులుగా ఆత్మానుసారాలుగా జీవించాలని, ఆర్థికంగా బలంగా ఉండాలని, మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బహుబలంగా ఉండాలని మీకోసం అనుదినం నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మన జీవితంలో కంటికి ఎంతోమంది పేదవారు కనబడతారు. వాళ్ళదే పరలోక రాజ్యం అని ప్రభువు చెప్పి ఉన్నాడు. అలాగా నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ప్రతి ఒక్కరూ జీవించాలి. మన కోసం మనం ఇంతవరకు జీవించాము. మనం మంచిగా ఉన్నామని మనతో సరిపెట్టుకోవడానికి వీలు లేదు. మన కళ్ళెదురుగా ఎంతోమంది తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, డ్రగ్స్కి బానిసయి, ఇల్లోక సంబంధమైన వ్యభిచారానికి, అక్రమ సంబంధాలు కలిగి, అక్రమ సంపాదన కలిగి మన కళ్ళెదురుగా ఎంతోమంది నశించిపోతున్నారు. మన బంధువుల్లోనే నశించిపోతున్నారు. మన స్నేహితుల్లోనే, మన ఇరుగు పొరుగు వారి ద్వారాలోనే నశించిపోతున్నారు. వాళ్ళు మంచి మార్గంలో నడిస్తే ఆ పరలోక రాజ్యంలో ఆయన సన్నిధికి వెళ్తే వాళ్ళని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు, ఎంతగానో రక్షించే దేవుడై ఉన్నాడు. అందుకనే నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి మనం జీవించాలి. ఎందుకంటే మనం ఎన్ని రోజులు ఉంటాం ఈ భూమి మీద మనకు తెలియదు. కానీ మనం చేసిన సువార్త అలా రక్షణ ఆ పరలోక రాజ్యంలో ఆత్మల పంట దేవుడు వస్తాడు. మనం ఇక్కడ విత్తితే అక్కడ మనకి ప్రతిఫలం ఉంటుంది. అందుకని మనం ఎంతవరకు మన కోసం మనం జీవించాం, కానీ ఇతరుల కోసం మనం జీవించలేదు. అలాంటి వారుగా మనం జీవించాలని, నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి మనం జీవిస్తే దేవుని సన్నిధి మనలో ఉంటాడు. అందుకని ఈ విలువైన సత్యాన్ని ప్రభువుని యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. అందుకని ఆయనకి ఇష్టమైన ప్రియులుగా, ఆయన రాజ్యాన్ని, నీతిని వెదికేవారుగా మనం జీవితం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, మహాగణ స్తోత్రాలు నాయన. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన. మిమ్మల్ని నమ్మిన నరుడు ధన్యుడు నాయన. మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు నాయన. అయ్యా, మీ సన్నిధిలో మీ పాదాల చెంతకు మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు నాయన. మీకు ఇష్టమైన ప్రియులుగా మీ రాజ్యాన్ని, మీ నీతిని వెదికే ధన్యతను, భాగ్యాన్ని మీరు మాకు దయచేసి పాటల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తుండగా మా స్తుతి సింహాసనంపై ఆశ్రయుడ మిమ్మల్ని ఇవ్వమని, మీ నామనికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని మా కృపరాని యేసు క్రీస్తు నామ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. యేసును స్తుతించువారు నిత్య జీవము పొందుతారు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. ఆనందముతో దినదినము సంతోషముతో నుందురు. హల్లెలూయా. ఆనందముతో దినదినము సంతోషముతో నుందురు. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసుని
స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. వాడబారని ఆకువలే దినదినము బలమొందెదరు. వాడబారని ఆకువలే దినదినము బలమొందెదరు. జీవజలపు నది ఒడ్డున వృక్షము వాలే పెరిగెదరు. జీవజలపు నది ఒడ్డున వృక్షము వాలే పెరిగెదరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు. చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును. చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. చీకు చింతలు కలిగినను, చెరలో దుఃఖము కలిగినను. చీకు చింతలు కలిగినను, చెరలో దుఃఖము కలిగినను. కనురెప్పవలే కాపాడి యేసే విడిపించును. కనురెప్పవలే కాపాడి యేసే విడిపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. నడి సముద్రంలో పయనించిన, నట్టడవులలో నివసించిన. నడి సముద్రములో పయనించిన, నట్టడవులలో నివసించిన. ఎన్నడు మరువక ఎడబాయక యేసే తోడుండును. ఎన్నడు మరువక ఎడబాయక యేసే తోడుండును. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. ఆనందముతో దినదినము సంతోషముతో నుందురు. హల్లెలూయా. ఆనందముతో దినదినము సంతోషముతో నుందురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణన, స్తోత్రాలు నాయన. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన.
పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించే ధన్యతను భాగ్యాన్ని దయచేసింది కొందనాలు నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తునామ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు ఈ సమయంలో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, పేదలైన మీరు ధన్యులు, పేదలైన మీరు ధన్యులు. దీని అర్థం పేదవాడు లేదా నిరాశ్రయుడు కొత్త నిబంధనలో సంపద, ప్రభావం, స్థానం లేకపోవడాన్ని మరియు నిస్సహాయంగా ఉండడాన్ని, దేవుని దయ కోసం సంపూర్ణంగా ఆధారపడడాన్ని వర్ణించడానికి దీన్ని ఉపయోగిస్తారు. అంటే పేదలైన మీరు ధన్యులు. ప్రభువైన యేసు క్రీస్తుకి ఆయన మీద ఆధారపడే ఆయన పేదలైన వాళ్ళు నిరాశ్రయులుగా ఉంటారు కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వాళ్ళని సృష్టించాడు. ప్రభువైన యేసు క్రీస్తు పేదల్ని ప్రేమించాడు, పేదల్ని పట్టించుకున్నాడు, పేదలకి సహాయం చేశాడు. అందుకనే పేదలైన మీరు ధన్యుడు అని ప్రభువైన యేసు క్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాగే పేదల లక్షణములు మరియు వారికి కలుగు ప్రయోజనములు. 1, దేవుని సేవకు అర్పణ. తద్వారా మందిరము ఆత్మలు కట్టబడ్డానికి తోడ్పడతారు. అంటే దేవుని సేవకు అర్పణ అంటే ప్రాణాత్మ దేహములు అర్పిస్తారు. తద్వారా మందిరము ఆత్మలు కట్టబడడానికి తోడ్పడతారు. ఎవరు? పేదలు. 2, ఫలములను, ఆత్మ ఫలం సమకూర్చుకుంటారు. ఆత్మ ఫలం సమకూర్చుకుంటారు. తద్వారా భౌతిక ఆకలి, శరీర కార్యముల నుండి కాపాడబడతారు. భౌతిక ఆకలి అంటే ఆత్మఫలం సమకూర్చుకుంటారు. ఎవరు? పేదలు. 3, ద్రాక్ష తోటలో అనగా సంఘంలో పరిచర్య చేస్తారు. తద్వారా యెరూషలేములో అంటే పరలోకంలో నివసిస్తారు. ద్రాక్ష తోటలో అనగా సంఘంలో పరిచర్య చేస్తారు. తద్వారా యెరూషలేములో పరలోకంలో నివసిస్తారు. నా ప్రియ నేస్తమా, మనిషి వద్ద ఎన్ని ఆస్తులు ఉన్నా ఆత్మలో గర్వంతో నిండితే దేవుని రాజ్యానికి దగ్గర కావడం కష్టం. కాబట్టి నీవు బలంపై, సంపదపై, జ్ఞానంపై కాకుండా దేవునిపై ఆధారపడాలి. నీ హృదయంలో నేను ఖాళీని, దేవుడు లేకపోతే నేను శూన్యం అనే ఆత్మలో భేదత్వం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీకు కృపను, రక్షణను, రాజ్యమును అనుగ్రహిస్తాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మనిషి వద్ద ఎన్ని ఆస్తులు ఉన్నా ఆత్మలో గర్వంతో నిండితే దేవుని రాజ్యానికి దగ్గర కావడం కష్టం. కాబట్టి నీవు బలంపై, సంపదపై, జ్ఞానంపై కాకుండా దేవునిపై ఆధారపడాలి. నీ హృదయంలో నేను ఖాళీని, నేను ఎంటీని, దేవుడు లేకపోతే నేను శూన్యం అనే ఆత్మలో భేదత్వం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీకు కృపను, రక్షణను, రాజ్యమును అనుగ్రహిస్తాడు. ఎవరైతే నేను అనే దాన్ని పాతిపెడతారో, నా ప్రభుదని
ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళని నా ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నడూ విడిచి పెట్టడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. బేదలైన మీరు ధన్యులు. నేను బేదవాడిని కదా, నన్ను ఎవరో పట్టించుకోరు కదా, నన్నెవరో నా దగ్గరికి ఎవరు రారు కదా అని నీవు అనుకుంటున్నాను. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నీ దగ్గర ఉండి నీ దగ్గరికి వచ్చి నీ కష్టాల్లో, నీ ఇరుకుల్లో, నీ ఖాళీ జీవితంలో, నీ ఇబ్బందుల్లో, నీ బాధల్లో, నీ అస్వస్థతలో, నీ అనారోగ్యంలో ఆయన నీలో ఉండి అవన్నీ భర్తీ చేసి నిన్ను ధన్యుడిగా చేస్తాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే బేదలైన మీరు ధన్యులు అని ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం మనం చూసుకున్నట్లయితే, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూసి ఇట్లనెను. ఎవరో చూస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూసి ఇట్లనెను, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఎవరిది దేవుని రాజ్యం? బేదలది, తగ్గించుకునే వాళ్ళది, దేవునికి బహు దగ్గరగా జీవించే వాళ్ళది, దేవుని మాట ప్రకారం జీవించే వాళ్ళది దేవుని రాజ్యం. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. ఎవరిది పరలోక రాజ్యం? ఆత్మ విషయమై దీనులే ఎవరైతే వణుకుతూ దేవుని యందు భయం భక్తి కలిగి జీవిస్తారో వాళ్ళది దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. అంటే బేదలది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. క్రీస్తుతోనూ ఆయన వాక్యంతోనూ సంబంధం కలిగి ఉంది గనుక అది దేవుని రాజ్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన శ్రద్ధను, రక్షణను అనుదినం ఆయన సన్నిధిని పొంది క్షేమంగా ఉండే వారిని గూర్చి తెలియజేస్తున్నది. దేవుని రాజ్య దీవెనలు పొందాలంటే మనం కొన్ని పనులు చేయాలి. అంటే ఈ లోక విధానాలను విలువలను బట్టి కాక లేఖనాల్లో తెలియజేసిన దేవుని మార్గాలతో విలువలతో నడవాలి. వాటిలో మొదటిది ఆత్మ విషయమై దీనులై ఉండాలి. ఆత్మ విషయమై దీనులై ఉండాలి అంటే దేవుని రాజ్య వారసులం కావాలంటే మనం ఆధ్యాత్మికంగా ఏమీ లేని వారమని, మనకు పరిశుద్ధాత్మ ఇచ్చే జీవితం, శక్తి, కృప ఎంతైనా అవసరమని గ్రహించాలి. అంటే ఆధ్యాత్మికంగా ప్రభువు తప్ప ఏమీ లేనివారమని, మనకు పరిశుద్ధాత్మ ఇచ్చే జీవితం, శక్తి, కృప ఎంతైనా అవసరమని గ్రహించాలి. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అని ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనం.
గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు అంటే బీదలు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. అదే ప్రభువైన యేసు క్రీస్తు పరిచర్య, ప్రభువైన యేసు క్రీస్తు సన్నిధి. అందుకనే బీదల్ని ఆయన ఎన్నడూ తోసి వేయలేదు. బీదలకి స్వార్థ ప్రకటించడానికే ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఎవరైతే బలహీనులుగా, దిక్కుముక్కు లేనివారుగా, అనాథలుగా పాడైపోయి పాప ప్రవాహంలో నరక పొలిమేరల్లో కొట్టుకు వెళ్ళిపోతున్న నిన్ను, నన్ను, మనల్ని ఉద్ధరించడానికి ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి తన విలువైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని నీ కోసం, నా కోసం, మన కోసం ఆయన ధారపోసి నిన్ను, నన్ను కొనుక్కున్నాడు. ఆయన రూపులో మనల్ని చెప్పుకోవడానికి, ఆయన రాజ్య వారసులుగా పరలోక రాజ్యంలో చేర్చడానికి. అందుకని ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని ప్రభువైన యేసు క్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఏం మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసు క్రీస్తు వాక్యం ద్వారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అని ప్రభువైన యేసు క్రీస్తు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని దృష్టికి పేదలు ప్రత్యేకమైన వారు, విలువైన వారు. చాలా వరకు ఈ లోకంలో పేదలైన వారు విశ్వాసంలో, ఆత్మవరాల్లో ధనికులుగా ఉంటారు. వీరు తమ లేమిలో అత్యంత తీక్షణతో ఆయన సన్నిధి, కనికరం, సహాయం కోరుకుంటూ ప్రార్థిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా అణగారిన వారు భౌతిక సంపదలపై నమ్మకం ఉంచకూడదని నేర్చుకుంటారు. అందుకే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి అన్న క్రీస్తు పిలుపుకు వీరు వెంటనే స్పందిస్తారు. దేవుడు మీదే ఆధారపడి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలనే చూస్తారు, కానీ ఈ లోకం ఇచ్చే సంపద ఎప్పుడు బీదలు ఆశించరు. దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు. అందుకని బీదలైన మీరు ధన్యులు అని ప్రభువైన యేసు క్రీస్తు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే మొదటగా చూసుకున్నట్లయితే దేవుని సేవకు అర్పణ అంటే ప్రాణాత్మ దేహములు అర్పిస్తారు. ఎవరు? బేదల లక్షణములు మరియు వారి కలుగు ప్రయోజనములు. దేవుని సేవకు అర్పణ ప్రాణాత్మ దేహములు అర్పిస్తారు. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు
సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి అని ప్రభువైన యేసు క్రీస్తు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటే అర్పణ కోసం పిలుపు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడని పౌలు భక్తుడు రోమీలు రాసిన పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని సంతోష పెట్టాలనే ఏకైక కోరిక విశ్వాసులు కలిగి ఉండాలి. అదెలా అంటే ప్రేమించడం ద్వారా, భక్తిగా జీవించడం ద్వారా, స్తుతించడం ద్వారా, పవిత్రత ద్వారా మన శరీర భాగాలను ఆయన సేవకు సమర్పించుకోవడం ద్వారా సజీవ యాగం సాధ్యము అవుతుంది. మొదటిగా పవిత్రంగా బ్రతకాలని, దేవునికి అనుకూలమైన వారు కావాలని మనం ఎక్కువగా ఆశించాలి, ప్రార్థించాలి. ఇందుకు గాను లోకము నుండి వేరవడం, దేవునికి అంతకంతకు దగ్గరవడం అవసరం. మనం దేవుని కొరకు జీవించాలి, ఆయనను ఆరాధించాలి, పాపానికి వ్యతిరేకంగా ఆయన పక్షాన నిలవాలి, నీతికి దన్నుగా నిలవాలి, చెడుని ఎదిరించాలి, ద్వేషించాలి, ఇతరులకు దయతో మేలు చేయడం, క్రీస్తును అనుసరించడం, ఆయన వెంబడించడం, సేవించడం, పరిశుద్ధాత్మను అనుసరించి నడవడం అవసరం. రెండోదిగా మనం పాపం విషయంలో చనిపోయిన వారంగాను, పరిశుద్ధాత్మక ఆలయాలుగాను మన శరీరాలను దేవునికి సమర్పించాలి అని దేవుడు ఆయన మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. ఇందులో అనేక విషయాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి, ప్రస్తుత లోకం యొక్క విధానం చెడ్డదని, సాతాను పాలన క్రింద ఉందని మనం గుర్తించాలి. రెండోది, లోకంలో ఉన్న విధి విధానాలను మనం ఎదిరించడమే గాక నిత్య సత్యాలను, దేవుని వాక్య ప్రమాణాలను, సరిపడిన నీతిని క్రీస్తు నిమిత్తం ప్రకటించాలి. మూడోదిగా మనం దుర్నీతిని ద్వేషించాలి, నీతిని ప్రేమించాలి. అనేక రూపాల్లో వ్యక్తమయ్యే ప్రాపంచిక ధర్మాన్ని అంటే లౌకికత్వాన్ని ద్వేషించాలి. ప్రాపంచిక ధర్మం అనేక రూపాల్లో అనగా లోభత్వం, స్వార్థం, మానవ మనసు, అధికారం కొరకైన రాజకీయ కుతంత్రాలు, అసూయ, ద్వేషం, పగ, అపవిత్రత, దుర్భాష, భక్తిహీనమైన వినోదం, అమర్యాద, అవినీతి, మత్తుమందులు, మద్యపానం, లౌకిక స్నేహితులు అనే వాటిలో కనబడుతుంది. 4, దేవుని మాటలు చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా మన మనసులు దేవుని ఆలోచనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. మన ప్రణాళికలు, లక్ష్యాలు, ఆశలు మారుతున్న తాత్కాలికమైన ఈ పాడు లోకంచే నిర్ణయించబడక పరసంబంధమైన నిత్య సత్యం వలన నిర్ధారితం కావాలి అని ప్రభువైన యేసు క్రీస్తు అనే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అలాగే నిర్గమాకాండం 30వ అధ్యాయం 16వ వచనం. నీవు ఇశ్రాయేలు యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తం దాన్ని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలిగినట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా నుండును.
అంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఇశ్రాయేలు వద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండిని తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలిగినట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేళ్లకు జ్ఞాపకార్థంగా ఉండును అని ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని సేవకు అర్పణ ప్రాణాత్మ దేహములు అర్పిస్తారు మొదటిగా. తద్వారా మందిరము ఆత్మలు కట్టబడ్డానికి తోడ్పడతారు. తద్వారా మందిరము అంటే ఆత్మలు కట్టబడ్డానికి తోడ్పడతారు. ఎవరు? బేదలు. రెండోదిగా ఫలములను ఆత్మ ఫలం సమకూర్చుకుంటారు. లేవీకాండం 19:9-10 మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలం యొక్క వారలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షంలో తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను అని ప్రభువైన యేసుక్రీస్తు బేదల గురించి నీతోనే మాట్లాడుతున్నాడు. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలం యొక్క వారలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను అని ప్రభువైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. ఆయన బేదల్ని కటాక్షిస్తున్నాడు. అందుకనే తన మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే గలతీయులు రాసిన పత్రిక 5:22-23 అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు అని ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఆత్మఫలం కలిగి మనం జీవించాలి. అంటే ఫలములను ఆత్మఫలమును సమకూర్చుకుంటారు ఎవరో? పేదలు. తద్వారా భౌతిక ఆకలి, శరీర కార్యముల నుండి కాపాడబడతారు అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే మూడోదిగా ద్రాక్ష తోటలో అనగా సంఘంలో పరిచర్య చేస్తారు. ద్రాక్ష తోటలో అనగా సంఘంలో పరిచర్య చేస్తారు. ఎవరు? బేదలు. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయం 16వ వచనం. అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడు బేదల్లో కొందరిని ఉండనిచ్చెను. అంటే పేదల్ని ప్రభువైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు పట్టించుకుంటున్నాడని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలం.
అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబోజరదాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడు బేదల్లో కొందరిని ఉండనిచ్చెను అని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు మనం చూసుకున్నట్లయితే, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేయువాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయువాడు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాం. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని దేవుడు తన వాక్యం చేత మాట్లాడుతున్నాడు. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి చేయు దేవుల్లోనే కానీ నాటు వాళ్ళలోనైనను నీళ్లు పోయి వాళ్ళలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొరకు జీతము పుచ్చుకొను. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారని తన వాక్యం చేత దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే మనకి ఆయన జత పనివారముగా మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే కొన్ని రిఫరెన్స్ చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం 12వ వచనం 15వ వచనం, ఆ మనుష్యుడు భేదవాడైన యెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలెను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వవలెను. వాడు భేదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఎండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును అని దేవుడు వాక్యం చేత మనతో మాట్లాడుతున్నాడు. అలాగే యోబు గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనం, కావున బేదలకు నిరీక్షణ కలుగును, అక్రమం నోరు మూసి కొనును. కావున బేదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసు కొనును. కీర్తనలో 113 8వ వచనం, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఎవరైనా ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే బేదలో ధన్యులని ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం చేత మాట్లాడుతున్నాడు. అలాగే 132 కీర్తనలో 15వ వచనం, దాని ఆహారము నేను నిండార్లుగా దీవించెదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. దాని ఆహారమును నేను నిండార్లుగా దీవించెదను, దానిలోని బేదలను ఆహారంతో తృప్తి పరిచెదను. ప్రభువైన యేసుక్రీస్తు కీర్తనలో 132వ కీర్తనలో 15వ వచనంలో మాట్లాడుతున్నాడు. దాని ఆహారమును నేను నిండార్లుగా దీవించేదను,
అంటే మందిరంలో. దానిలోని బీదలను ఆహారంతో తృప్తి పరిచేదను. అంటే దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత వాక్యం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు మనతోనే మాట్లాడుతున్నాడు. అలాగే హెషయా గ్రంథము 29వ అధ్యాయం 19వ వచనం, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును, మనుష్యుల్లో బేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించుదురు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుష్యుల్లో బేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు అని ప్రభువైన యేసుక్రీస్తు తన వాక్యం ద్వారా బేదల పట్ల, అంటే ఆయన బేదల్ని కనికరిస్తున్నాడు. బేదల పట్ల ఆయనకి ఎంతో ప్రేమ శ్రద్ధ ఉందని ప్రభువైన యేసుక్రీస్తు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే లూకాసు వార్త 21వ అధ్యాయం 2-3 వచనాలు. ఒక బేద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఒక బేద విధవరాలు 2 కాసులు అందులో కానుకల పెట్టెలో వేయిచుండగా చూచి, ఎంతోమంది వాళ్ళకి ఇష్టమైంది వేస్తున్నారు, కానీ విధవరాలు రేపంటూ లేదు, ఆ 2 కాసులే. అది ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు చూశాడు వేయిచుండగా, ఈ బేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే రేపు అనేది ఆవిడ జీవితంలో ఇంకా లేదు, ఎందుకంటే ఉన్నదంతా దేవుని సన్నిధికి ఇచ్చేస్తుంది. మన శరీర ఆత్మ ప్రాణ ఆత్మ దేహములు దేవునికి సమర్పించాలి, అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. దేవుడికి ఇచ్చే దానిని దేవుడు ఎలా అంచనా వేస్తాడో యేసు ఇక్కడ వివరిస్తున్నాడు. ఒక వ్యక్తి ఇచ్చిన కానుకను అది ఎంత అనే ఉద్దేశంతో గాక, ఆ ఇవ్వడంలో ఉన్న త్యాగాన్ని బట్టి దేవుడు అంచనా వేస్తాడు. ధనికులు తమకు కలిగిన సంపదలో నుండి తీసి ఇస్తారు, అది వారిలోని ఎలాంటి త్యాగాన్ని కనపరచదు. విధవరాలి కానుక ఆమెకు తలకు మించిన ఖర్చు, తాను ఎంత ఇవ్వగలదో అంతా ఇచ్చేసింది. 2, యేసుకై మనం జరిగించే సేవ అంతటికి ఈ సూత్రాన్ని ఆపాదించవచ్చు. ఆయన కోసం మనం జరిగించే సేవను దాని విస్తీర్ణాన్ని బట్టి కానీ, ప్రభావాన్ని బట్టి కానీ, విజయాన్ని బట్టి కానీ ఆయన అంచనా వేయడు. అందులోని యథార్థమైన అంకిత భావం, త్యాగం, విశ్వాసం, ప్రేమలను బట్టే ఆయన చూస్తాడు. అలాగే మార్కు సువార్త 12వ అధ్యాయం 42-43. ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఒంటరిగా విడనాడబడి విధవరాలుగా ఉన్న స్త్రీల పట్ల దేవునికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నది. అందుకనే దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, బేదలైన మీరు ధన్యులు. లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనం, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూసి ఇట్లనెను, పేదలైన మీరు ధన్యులు,
దేవుని రాజ్యం మీది అని ప్రభువైన యేసుక్రీస్తు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పేదవాడు లేదా దీని అర్థం నిరాశ్రయుడు. కొత్త నిబంధనలో సంపద, ప్రభావం, స్థానం లేకపోవడాన్ని మరియు నిస్సహాయంగా ఉండడాన్ని, దేవుని దయ కోసం సంపూర్ణంగా ఆధారపడడాన్ని వర్ణించడానికి దీన్ని ఉపయోగిస్తారు. 1. దేవుని సేవకు అర్పణ అనగా ప్రాణాత్మ దేహములు అర్పిస్తారు. ఎవరు? పేదలు. తద్వారా మందిరం అనగా ఆత్మలు కట్టబడడానికి తోడ్పడతారు. 2. ఫలములను అనగా ఆత్మఫలం సమకూర్చుకుంటారు. తద్వారా భౌతిక ఆకలి, శరీర కార్యముల నుండి కాపాడబడతారు. 3. ద్రాక్ష తోటలో అనగా సంఘంలో పరిచర్య చేస్తారు. తద్వారా యెరూషలేములో అనగా పరలోకంలో నివసిస్తారు. నా ప్రియ నేస్తమా, మనిషి వద్ద ఎన్ని ఆస్తులున్నా ఆత్మలో గర్వంతో నిండితే దేవుని రాజ్యానికి దగ్గర కావడం కష్టం. కాబట్టి నీవు బలంపై, సంపదపై, జ్ఞానంపై కాకుండా దేవునిపై ఆధారపడాలి. నీ హృదయంలో నేను ఖాళీని, దేవుడు లేకపోతే నేను శూన్యం అనే ఆత్మలో భేదత్వం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీకు కృపను, రక్షణను, రాజ్యమును అనుగ్రహిస్తాడు. దేవుని పరిశుద్ధ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, స్తోత్రాలు నాయన. భేదలను కటాక్షించేవాడు ధన్యుడు, పరలోక రాజ్యం వాయిదా అని చెప్పి ఉన్నాను నాయన. ఎన్నో మాటలు మీరు మీ వాక్కు ద్వారా మాట్లాడి ఉన్నారు నాయన. మీకు వందనాలు నాయన. అవును నాయన, మీకు ఇష్టమైన ప్రియులుగా, మీ సేవ చేసేవారుగా, మీ పనిముట్లుగా, పాత్రలుగా ప్రతి బిడ్డల్ని మీ పాదాల చెంత కనిపెట్టుకునేవారుగా, మీ పాద సన్నిధిని ప్రేమించేవారుగా అటువంటి జీవితాన్ని నాకు మాకు దయచేసి మీకు సాక్షులుగా మీ రాజ్యాన్ని, నీతిని వెదికే ధన్యతను, భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరు ఒక్కరే తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం ఎవరైతే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, స్టేటస్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నారో, వింటున్నారో వాళ్ళకి ఆయన కృప, కాపుదల, మీ సన్నిధి వాళ్ళకు తోడుగా ఉండి సంరక్షించును గాక. ఆమేన్.